ఎన్నికల్లో రాజధాని అమరావతి అంశం కీలకంగా మారనుందా? ఇప్పటి వరకు వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కేవలం పార్టీలోని అధినేతతో పాటు ఆయన పక్కనే ఉండే ఇతర నేతలే టార్గెట్గా విమర్శలు చేస్తే, తొలిసారిగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ దృష్టి ఆకర్షించాయి. ఇంతకీ వసంత చేసిన వ్యాఖ్యలు వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? రాజధాని అమరావతి మాత్రమే కాకుండా 3 రాజధానుల అంశం వైసీపీని ముంచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? దీనిపైనే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వై నాట్ 175 నినాదంతో ఎన్నికల రణరంగంలో దిగిన వైసీపీని ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల రూపంలో అసంతృప్తి సెగలు గట్టిగా తాకుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి బయటకు వెళ్లిపోగా ఆ దిశగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నడుస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు వెళ్లిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఎవరైనా సరే జగన్ పాలనలో తమకు గుర్తింపు లేదని, నామమాత్రంగా మారిపోయామని, అధినేతతో సమావేశమయ్యే పరిస్థితి లేదని, సర్వే రిపోర్ట్ల పేరుతో మమ్మల్ని తొలగిస్తారా అని ఇలా వివిధ రకాల కారణాలతో పార్టీ నుంచి బయటకొచ్చిన వారే. కానీ వీరందరికీ భిన్నంగా మరో కారణంతో పార్టీ నుంచి బయటకొచ్చేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గంలో జరిగే పరిణామాలతో గతంలోనే మనస్తాపం చెందిన ఆయన కొద్ది నెలలుగా పార్టీ నాయకత్వంతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మార్చవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వేళ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను ప్రకటించింది వైసీపీ. ఇక తప్పదనుకున్న ఆయన స్థానిక పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎన్నికల ముందు ఒక మాట, ఆ తర్వాత మరో మాట మాట్లాడారని చెప్పి సంచలనం సృష్టించారు. గత ఎన్నికలకు ముందు జగన్ను కలిసిన సమయంలో రాజధానిపై స్పష్టత అడిగానన్నారు మైలవరం ఎమ్మెల్యే. అయితే ఆ సందర్భంగా తన ఇల్లు కూడా ఇక్కడే ఉందంటూ జగన్ చెప్పారని, అలాగే అమరావతి కూడా ఉంటుందని అన్నారంటూ వ్యాఖ్యానించారు వసంత. అది ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. నాకు మిత్రులు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరినటువంటి నాయకులు, మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన అడిగారు. అట్లాగే బీజేపీ నుంచి అడిగారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అడిగారు, అలాగే జనసేన వారు కూడా అడుగున్నారు. ఏదైనటువంటిది నేను కొంత మిత్రులతో, కొంతమంది సన్నిహితులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికి తెలియజేస్తా. ఈ రోజు వరకు అయితే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక 3 రాజధానుల విషయంలోనూ సర్కారు వైఖరిని తప్పుబట్టారు మైలవరం ఎమ్మెల్యే. 3 రాజధానుల బిల్లు పెట్టిన రోజే పార్టీ మీటింగ్ పెట్టారని, బిల్లును సమర్థించాలని చెప్పగా తాను ఈ బిల్లు ద్వారా వైసీపీకి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. నేను పెంచిన మొక్క, నేను గుర్తించిన వ్యక్తి, నా కింద పనిచేసినటువంటి సోదరుడు సర్నాల తిరుపతిరావు గారిని మైలవరంలో వార్డు మెంబర్గా 2016 సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే నేను అతన్ని గుర్తించి అతన్ని నేనే జెడ్పీటీసీ సభ్యుడిగా టికెట్ ఇచ్చి అన్ని వనరులు సమకూర్చి నేను గెలిపించాను. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే వ్యక్తిని తమ్ముడిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు, సంతోషం. కానీ ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఏమైతే నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడో ఆ వ్యక్తి కంటే ముందుగా నేను నందిగాంలో 1999లోనే రాజకీయ ఆరంగేట్రం చేసి గెలుపొందినప్పటికీ రాజకీయాల్లో ఉన్నటువంటి నన్నే లెక్క చేయనటువంటి నన్ను ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు పాపం ఒక చిన్న వ్యక్తి అయినటువంటి సర్నాల తిరుపతిరావుని నియోజకవర్గంలో పనిచేయిస్తాడా? ఖర్చు వేశారా? సహజ వనరుల మీద కన్నేశారా? ఎంతమంది దగ్గర గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గం నా చేతిలో ఉంటే చాలు, ఇది నా చేతితోనే జరగాలని చెప్పి అనే విషయం వాస్తవాలు అందరికీ తెలియదా? ఆ వ్యక్తి ఎవరో మీ అందరికి తెలియదా అని చెప్పాడు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలతో కేవలం వైసీపీలోనే కాదు, ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా అందరి దృష్టి మరోసారి అమరావతి, 3 రాజధానుల అంశం వైపు మళ్లిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇప్పుడు వైసీపీలో గుబులి రేపుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
అయితే వాళ్ళెవరూ పార్టీ నుంచి వెళ్లే సమయంలో అమరావతి గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. అంటే అమరావతి రాజధాని అని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఆ తర్వాత మాట మార్చడం వల్ల త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీలోనే ఉంటే తాము పుట్టి మునగడం ఖాయమన్న సంకేతాలు వాళ్లకొచ్చాయా అన్న సందేహాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తద్వారా రానున్న ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశం ఖచ్చితంగా ప్రచారాస్త్రంగా మారబోతోందన్న వాదన సామాన్యుల నుంచి మేధావులు, రాజకీయ విశ్లేషకుల వరకు వినిపిస్తోంది. ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో వైసీపీ మాట మార్చిందంటూ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ గట్టిగా తన వాణి వినిపిస్తోంది. అంతేకాదు 5 ఏళ్లలో ఒక రాజధాని కట్టలేకపోయిన సీఎం జగన్ 3 రాజధానులు ఏం కడతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఎద్దేవా చేశారు. మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు మీదేనని తల్లిదండ్రులు నాకు అప్పచెబుతున్నారంటే అది నా బాధ్యతగా స్వీకరిస్తా. తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనగానే ఒళ్ళు పులకలిస్తుంది. అమరావతి రాజధాని పేరు కూడా ఈ అమరావతిని చూసే పెట్టామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి, విధ్వంసం చేయడానికే వచ్చాడు నరరూప రాక్షసుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యే వసంత చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఖచ్చితంగా అస్త్రంగా మారతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.